ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ చలనాలు ఉన్నవారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. సో పెండింగ్ చలనాలు ఉన్నవారు లేదా కోర్టు కేసులు ఉన్నవారు అందరికీ కూడా శుభవార్త అయితే చెప్తుంది ప్రభుత్వం. 75% వరకు కూడా తగ్గించబోతున్నారు. దానికి మీరు చేయవలసిందల్లా కేవలం ఒకే ఒక పని. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలనాల సమస్యతో సతమతమవుతున్న వాహనదారులందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి వేలల్లో కూడా ఉంటూ ఉంటాయి. డిసెంబర్ 13వ తారీఖున 2025 అంటే ఈ నెల 13వ తారీఖున అయితే కనుక చాలా రాష్ట్రాల్లో జాతీయ లోక్ అదాలత్ అయితే నిర్వహించబడుతుంది. ఇది కేవలం ఒకరోజు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా వాహనదారులు తమ పాత చలనాలను తగ్గించిన జరిమానాతో కట్టొచ్చు. మీరు సాధారణ కోర్టుల ద్వారా పరిష్కరించడానికి నెలలు పట్టే వేలాది చిన్నపాటి కేసులను ఈ లోక్ అదాలత్ వేగంగా పరిష్కరిస్తుంది. అంటే అక్కడికక్కడే మీకు క్లియర్ అయిపోతాయి. ఇక ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన లక్ష్యం ట్రాఫిక్ చలనాల బ్యాక్లాగ్ను తగ్గించడం అని చెప్తున్నారు. తద్వారా అధిక పెనాల్టీలు, భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన చర్యల నుండి కూడా వాహనదారులకు ఉపశమనం కల్పిస్తారు. ఒకవేళ మీద ఏదైనా మీకు సంబంధించి కేసులు ఏమైనా ఉన్నా కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే పరిష్కరించుకోవచ్చు, చాలా స్పీడ్గా అయిపోతుంది. లోక్ అదాలత్ సాధారణంగా చిన్నపాటి ఉల్లంఘన కేసులు పరిష్కరిస్తుంది. వీటిలో సిగ్నల్ జంపింగ్, అధిక వేగం, తప్పుడు పార్కింగ్, పియూసీ సర్టిఫికేట్ లేకపోవడం, నెంబర్ ప్లేట్ ఉల్లంఘనలు, సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించకపోవడం వంటి కేసులు అయితే ఉంటూ ఉంటాయి. ఇక మెయిన్ ఇంకొక ఈ లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు అంటే పెద్ద కోర్టులకు వెళ్ళిపోయిన కేసులు అయితే పరిష్కరించబడవు. అవి ఏంటంటే మీరు ఏవైనా ప్రమాదాలు చేసినా, తాగి వాహనం నడపడం వంటి తీవ్ర నేరాలు లేదా పెద్ద నేరాలకు మాత్రం లోక్ అదాలత్ అయితే వర్తించదు. అలాంటి కేసులను నార్మల్గా మామూలు కేసు వైజ్గా న్యాయస్థానాల్లోనే విచారిస్తారు. ఇక మీకు చలనాలు ఎక్కువ పెండింగ్ ఉండి లోక్ అదాలత్లో పాల్గొనాలి అనుకుంటే కనుక ఒక ముఖ్యమైన వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. పెండింగ్లో ఉన్న చలనాలను వాహనదారులు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరివాహన్ ఈ చలానా పోర్టల్ లేదా సంబంధిత రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్స్లో తప్పనిసరిగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎన్ని చలనాలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి ఆ చలానా నెంబర్లు గుర్తించి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకోండి మీకున్న చలనాలను. లోక్ అదాలత్కి వెళ్ళేటప్పుడు చలానా ప్రింట్అవుట్, అలాగే మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ ఉంటుంది కదా, ఆర్సీ బుక్, అదే మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, చెల్లుబాటు అయ్యే మీ యొక్క ఐడి ప్రూఫ్, గతంలో వచ్చిన మీకు నోటీసులను కూడా తీసుకొని వెళ్ళాలి. మీ చలనాలు, ఆర్సీ, బండికి సంబంధించిన కాగితాలు, మీ ఐడి కార్డు ఇవన్నీ తీసుకొని వెళ్తే తగ్గింపు కోసం వాహనదారులు తమ చలనా పత్రాలను నిర్దేశించిన కోర్టు లేదా సెటిల్మెంట్ సెంటర్కి హాజరు కావాలి. మీకు ఎక్కడైతే చెప్తారో ఆ సెంటర్కి హాజరైతే అక్కడ లోక్ అదాలత్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక లోక్ అదాలత్లో మీ చలనాలను పరిశీలించి అది పరిష్కారానికి అర్హమైందో కాదో నిర్ధారిస్తారు. రాష్ట్ర మార్గదర్శకాల ప్రభావం, నేర స్వభావం, చలనా జారీ చేసిన తేదీ ఆధారంగా జరిమానాపై కనీసం 30% నుంచి 75% వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ అంటే 30% నుంచి 75% వరకు మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీకు జరిమానా తగ్గుతుంది. తగ్గించిన మొత్తాన్ని మీరు అక్కడికక్కడే ఆన్లైన్లో పే చేసేయచ్చు లేదా డబ్బులైనా కట్టొచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత తుది పరిష్కార ఉత్తర్వును జారీ చేస్తారు. దీంతో ఇంకా చలనా కేసు శాశ్వతంగా ముగుస్తుంది. భవిష్యత్తులో ఆ చలనా పోలీస్ రికార్డులో కనిపించదు. ఎటువంటి న్యాయపరమైన చర్యలు కూడా ఉండవు. సో డిసెంబర్ 13న జరగబోయే లోక్ అదాలత్లో ఈ ఏడాదిలో అతిపెద్ద డ్రైవర్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సో పాత చలనాలు ఉన్నవారు అంటే కొంతమందికి 1, 2 ఉంటాయి, కొంతమంది 10, 15 చలనాలు కూడా ఉంటాయి. చాలా ఎక్కువ అమౌంట్లు ఉంటాయి. సో అటువంటి వారికి కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వచ్చినట్లయితే కనుక కొంచెం త్వరగా సులభంగా కట్టుకునే వీలు ఉంటుంది. సో వాహనదారులందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోమని అయితే చెప్తూ ఉన్నారు.